హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ వీలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త పజిల్‌తోని కలుస్తున్నామండి. అదేంటంటే ఇది హకోయిరి పజిల్ అనమాట. హకోయిరి పజిల్. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ పజిల్. ఇది జనరల్‌గా ఈ పజిల్ ఎక్కడ ఉండదు. బట్ ఇది నాకు తెలిసి ఇన్వెన్షన్ అనేది ఫ్రమ్ జపాన్ అనుకుంటా. సో, మనము ఇది ఓన్లీ సర్టెన్ వెబ్‌సైట్స్‌లోనే దొరుకుతుందిది. సో, ఇక్కడ మనకి ఆహ్, ఈ పజిల్ ఏంటి? ఎలా సాల్వ్ చేయాలి? ఇది ఏంటి? ఎన్ని టైప్స్ ఉంటాయనేది మనం చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు ఈ పజిల్. ఒకసారి మీరు చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇది ఏంటి? ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఇది ఏంటంటే మనకి ఈ పజిల్‌లో 3 సింబల్స్ ఉంటాయండి. 3 సింబల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ స్క్వేరు, సర్కిల్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. సో, ఇక్కడ ఈ 3 సింబల్స్ ఉంటాయి. సో, ఈ 3 సింబల్స్ ఈ ఫీల్డ్‌లో మనము పెట్టాలి. ఇక్కడ వేరియస్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి థిక్ బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా! ఈ థిక్ బ్లాక్ లైన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఫీల్డ్ అన్నమాట. ఆ ఒక్కొక్క ఫీల్డ్‌లో ఈ 3 షేప్స్ అనేటివి పెట్టాలి. ఓన్లీ 3 షేప్సే పెట్టాలి. ఎక్స్‌ట్రా పెట్టకూడదు. మళ్ళీ డూప్లికేట్ పెట్టకూడదు. ఓకే. 3 షేప్స్ అనేటివి కంపల్సరీ పెట్టాలి. అది ఓన్లీ వన్ టైమే. ఓన్లీ వన్ టైమ్ సాటిస్ఫై అవుతే సరిపోతుంది. ఇంక మళ్ళీ వేరే షేప్స్ అనేవి పెట్టకూడదు. డూప్లికేట్ షేప్స్ అనేవి పెట్టకూడదు. సో, ఓన్లీ ఒక్క ఫీల్డ్‌లో 3 షేప్స్ అనేవి పెట్టాలి. అలాగే అడ్జసెంట్‌గా, డయాగ్నల్‌గా సేమ్ షేప్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే, సర్కిల్ ఇక్కడ మీకు ఇక్కడ ఇలా అడ్జసెంట్‌గా ఉండకూడదు. ఇలాగ డౌన్‌వర్డ్స్ కూడా అడ్జసెంట్‌గా ఉండకూడదు. అలాగే డయాగ్నల్‌గా కూడా అడ్జసెంట్‌గా ఉండకూడదు. సో, కంపల్సరీ గ్యాప్ ఉండాలి. ఒక సెల్ మధ్యన కంపల్సరీ గ్యాప్ అనేది ఉండాలి. సో, ఇలాగ మాత్రం ఈ అడ్జసెంట్ అప్‌వర్డ్ గాని, లేదంటే డయాగ్నల్‌కి గాని, డౌన్‌వర్డ్ గాని ఇలా ఉండకూడదు. సో, ఈ రూల్ ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఇంకొకటేంటంటే, అన్నీ మీరు పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఫీల్డ్స్ అనేటివి కనెక్ట్ అయిపోతాయి. హారిజాంటల్‌గా, వర్టికల్‌గా. సో, అది మీరు లాస్ట్‌లో రీచెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, అన్ని సింబల్స్ అనేటివి షేప్స్ ఇది సింబల్స్ ఆర్ షేప్స్ అంటాం. ఆ షేప్స్ అనేటివి హారిజాంటల్‌గా, వర్టికల్‌గా కనెక్ట్ అవ్వాలి. సో, ఇదండి ఇది బేసిక్ రూల్స్. సో, ఇప్పుడు మనము ఈ ఈ పజిల్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు లాస్ట్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫీల్డ్ ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. ఇంకా, ఇంకా ఒకటి మిగిలింది. అదేంటి? ఆహ్, స సర్క్ అది రెక్టాంగిల్. సో, రెక్టాంగిల్ మిగిలింది. సో, ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటుంది. సో, రెక్టాంగిల్ అనేది ఈ 2 సెల్స్‌లోనే ఎక్కడో ఒకటొస్తుంది. సో, ఇక్కడ మనము వదిలేసేయొచ్చు. ఇది మనం తర్వాత సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఈ ఫీల్డ్‌లో ఓన్లీ 3 ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై ఉన్నాయి. సో, ఇక్కడ మిగిలినదేంటి? ట్రయాంగిల్. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొచ్చేస్తుంది. సో, ఇక్కడ ట్రయాంగిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రయాంగిల్ పెట్టాడు. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఫీల్డ్‌లో లాస్ట్ ఫీల్డ్‌లో ఈ 3 ఫీల్డ్‌లో ట్రయాంగిల్ అనేది ఇక్కడుంది. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఇక్కడే వస్తుంది. అడ్జసెంట్ రాదు కాబట్టి ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ పెట్టేస్తాం. సో, ఇంక మిగిలిందేముంది ఇక్కడ? సర్కిల్. సర్కిల్ పెట్టేస్తాం. ఓకే. అలాగా. నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ సర్కిల్ ఉంది కదా! ఈ 2 సెల్స్‌లో రాదు. ఎందుకంటే ఇది అడ్జసెంట్ అయిపోతుంది. ఇది డయాగ్నల్ అయిపోతుంది. సో, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది ఇక్కడొస్తుంది. సో, కంపల్సరీ సర్కిల్ అనేది ఇక్కడొస్తుంది. అలాగే ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ
సో, ఒక్కొక్క ఫీల్డ్‌లో ఓన్లీ 3 షేప్సే ఉండాలి. డూప్లికేట్ ఉండకూడదు. అలాగే ఎక్స్‌ట్రా ఉండకూడదు. ఓకే. అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ సర్కిల్ ఒకటుంది. ఈ ఫీల్డ్‌లో సర్కిల్ ఒకటి మిస్సింగ్. సర్కిల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ అడ్జసెంట్ డయాగ్నల్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. సో, సర్కిల్ ప్రెస్ చేసి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి. సో, అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ రాదు ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది మళ్ళీ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ డయాగ్నల్ వస్తుంది. ఇక్కడేమో డౌన్‌వర్డ్ అడ్జసెంట్. సో, ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. ఇక్కడ పెట్టేసుకోవడం. సో, అలాగే నెక్స్ట్ సర్కిల్ తీసుకుంటే సర్కిల్ ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ డయాగ్నల్‌గా ఉంది కాబట్టి సర్కిల్ అనేది ఇక్కడ రాదు. సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. ఇక్కడ పెట్ సో, మిగిలిందేంటి ఇక్కడ? రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఇక్కడ పెట్టేస్తాం. మీరు కావాలంటే ఇవి మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు మీరు ప్లేస్ చేసినట్టువి. ఇలా రీచెక్ చేసుకుంటే మీకు లేదంటే ఇక్కడ చెక్ బటన్ ఉంది గదా! ఈ చెక్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తదనమాట. ఇక్కడ డూప్లికేట్ ఏమైనా ఉంటే లేదంటే అడ్జసెంట్ గాని ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తది. సో, ప్రస్తుతానికి ఇక్కడ షేప్స్ ఇంకా మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ షేప్స్ ఆర్ డివైడెడ్ అని చూపిస్తది. ఓకే. అదేం పెద్దగా అవసరం లేదు. ఇక్కడ మీకు అడ్జసెంట్ గాని ఏమన్నా లేదంటే టచ్ గాని ఆహ్, ట దగ్గరగా ఉంటే బోత్ సెల్స్ ఆర్ టచింగ్ అని చూపిస్తదనమాట. ఆ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అలాగే డూప్లికేట్ ఉంటే డూప్లికేట్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి. ఈ ఫీల్డ్‌లో ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఈ 2 ఫీల్డ్స్‌లోనే వస్తుంది. సో, 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఏదో ఒకటి అజంప్షన్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అది అవసరం లేదు. ఆహ్, ఇక్కడ చూడండి. సర్కిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది కంపల్సరీ ఈ ఫీల్డ్‌లో ఇక్కడే వస్తుంది. అర్థమైందా? ఇక్కడ డయాగ్నల్, ఇక్కడ అడ్జసెంట్ అప్‌వర్డ్, అడ్జసెంట్ నైబర్. సో, కంపల్సరీగా మీకు సర్కిల్ అనేది ఇక్కడొస్తుంది. ఈ ఫీల్డ్‌లో. ఓకే. అలాగే రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ డౌన్‌వర్డ్ అడ్జసెంట్, ఇక్కడ డయాగ్నల్. సో, కంపల్సరీ రెక్టాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఇప్పుడు మిగిలిందేముంది? ట్రయాంగిల్ ఈ ఫీల్డ్‌లో. ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ డయాగ్నల్ వస్తుంది. సో, కంపల్సరీ ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ఫీల్డ్‌లో లెఫ్ట్ ఔట్ ఏంటి? రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇవి 2 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. ఇక్కడ రెక్టాంగిల్ డయాగ్నల్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాదు. సో, ఇక్కడ రెక్టాంగిల్ అడ్జసెంట్ నైబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడే వస్తుంది. ఇక్కడ రెక్టాంగిల్ చూడండి. ఇక్కడ కూడా రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ఇక్కడ గాని, ఇక్కడ గాని వస్తుంది. ఈ 2 దాంట్లో ఈ రెండిట్లో ఇక్కడ దాంట్లో వస్తుంది. ఓకే. అక్కడ అలాగే సర్కిల్ ఇక్కడ, ఇక్కడ రాదు. ఇక్కడ గాని వస్తుంది సర్కిల్. సో, సర్కిల్ అనేది మనము అజంప్షన్‌తోని ఇక్కడ పెట్టుకుందాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ రెండిట్లో అజంప్షన్స్‌తోని మనం పెట్టుకోవచ్చు. ఏదో ఒక అజంప్షన్ రాంగ్ అయిపోయినప్పుడు మనకి ఒక ఫీల్డ్ అనేది మనకి డూప్లికేట్ వచ్చేస్తుంది. డూప్లికేట్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్‌కెళ్ళి ఆ సెల్ నుంచి మళ్ళీ వేరే సెల్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ 2 సెల్స్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సెల్ మనం అజంప్షన్ చేసుకొని ఇక్కడ మనం సర్కిల్ అనేది పెడితే అది మళ్ళీ ఫ్యూచర్‌లో మనకి రాంగ్ స్టెప్ వస్తే మళ్ళీ తీసేసి ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. అది బ్యాక్వర్డ్ ట్రాకింగ్ అంటాం అనమాట. సో, అలాగా మనము అలా చేసుకోవచ్చు అసంప్షన్ అనేది. లేదంటే ఇంకా మళ్ళీ మనం ఏమన్నా పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ట్రయాంగిల్ గాని ఏమన్నా
రెక్టాంగిల్ ఇక్కడ రావడం. సో, ఇక ఈ ఈ పజిల్స్ అనేవి మీకు సార్టెడ్ పజిల్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుందండి. సార్టెడ్ పజిల్స్ అనే వెబ్‌సైట్‌లో దొరుకుతాయి. సో, మీకు ఆల్రెడీ ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్‌లో మీరెళ్తే మీకు సార్టెడ్ పజిల్ అనేది ఈ హకారి పజిల్ అనేది వస్తుంది. సో, మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి. మీరక్కడ చూసుకోవచ్చు. అక్కడ అలాగే మీరు సాల్వింగ్ కూడా సా సొల్యూషన్ కూడా ఇస్తారు. అలాగే పజిల్ కూడా ఇస్తారు. సో, సాల్వింగ్ ఆన్‌లైన్ కూడా మీరు ఇక్కడ ఈ పజిల్ లింక్ ద్వారా చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో. సో, నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ అవన్నీ. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇక్కడ గాని వస్తుంది. అలాగే ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే ఇక్కడ, ఇక్కడ మీకు రెక్టాంగిల్ రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఈ 3 చోట్లనే ఇక్కడ వస్తుంది. ఇగ ఇక్కడ మీరు రెక్టాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఆలోచిస్తే ఇక్కడ రాదు. ఈ మూడిట్లో ఎక్కడో వస్తుంది. ఈ ఫీల్డ్ ఫిలప్ చేయడానికి మనకి ఇది కావాలి. సర్కిల్ అనేది ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడ గాని వస్తుంది. సో, అలాగే రెక్టాంగిల్ అనేది కూడా మీకు ఇక్కడ గాని రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ గాని ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట వస్తుంది. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ గూడా రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ గాని రావచ్చు. సో, ఇక్కడ నేను అజంప్షన్ చేస్తున్నాను. సర్కిల్ అనేది ఇక్కడ మనం రావచ్చని ఇక్కడ 2 సెల్స్‌లో మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి సర్కిల్. సో, సర్కిల్ అనేది నేనిప్పుడు ఒక పాసిబిలిటీలో అజంప్షన్ చేసి పెడుతున్నాను. ఇక్కడ రావచ్చని. ఇక్కడ పెడుతున్నాను. సో, ఇప్పుడు మనకి రెక్టాంగిల్. రెక్టాంగిల్ అనేది ఈ ఫీల్డ్‌లో మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు? రెక్టాంగిల్ ఇక్కడ ఇక్కడ రాదు మీకు రెక్టాంగిల్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డయాగ్నల్ ఉంది కాబట్టి. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడే రావాలి. సో, రెక్టాంగిల్ ఇక్కడ పెడతాం. ఓకే. అలాగే రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ పెడతాం. సో, ట్రయాంగిల్ అనేది అప్పుడు ఇక్కడ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒకటి మిగిలింది. ఏంటది? రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది డయాగ్నల్. ఇక్కడ అడ్జసెంట్ ఉంది. ఇక్కడ అడ్జస్ట్ సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడ పెడతాం. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సర్కిల్. సర్కిల్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఈ రెండిట్లోనే ఎక్కడో దగ్గర వస్తుంది. లేదా ఇక్కడ మీరు చూస్తే ఇది ఆ! ట్రయాంగిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. అన్నీ ఇక్కడ అడ్జసెంట్ డయాగ్నల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఇక్కడ సర్కిల్. సర్కిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇక్కడే వస్తుంది సర్కిల్. సర్కిల్ ఇక్కడ పెట్టేసుకోవడం. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇక్కడొస్తుంది. ఇక్కడ పెట్టుకోవడం. సో, నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ మిగిలింది కాబట్టి, ఈ రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఈ 2 చోట్ల రాదు. సో, రెక్టాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 మిగిలాయి. 2 మిగిలినాయి కాబట్టి, ఇక్కడ ఫస్ట్ అది కంప్లీట్ అవ్వాలి అంటే, ముందు ఒకసారి ఇది మనం ఫినిష్ చేద్దాం. ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ కూడా రాదు, ఇక్కడ కూడా. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది.
ఇక్కడ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. నెక్స్ట్ రెక్టాంగిల్. ఇక్కడ మిగిలింది రెక్టాంగిలే. రెక్టాంగిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, రెక్టాంగిల్ ఇక్కడొస్తుంది. ఇక్కడ. సో, నెక్స్ట్ మిగిలింది ఫీల్డ్ ఏంటి? ఇంకా ఈ ఫీల్డ్. ఈ ఫీల్డ్‌లో మనకి ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఒకటి మిగిలుంది. ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఇక్కడ పెట్టేయడం. సో, ఈ ఫీల్డ్ ఫిల్ అవ్వే. ఇక్కడ ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ట్రయాంగిల్ అనేది ఇక్కడుంది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో, లాస్ట్‌లో మిగిలిందేంటి? రెక్టాంగిల్ ఇక్కడ. సో, రెక్టాంగిల్. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనము అన్నీ ఒకసారి అన్నీ అయిపోయాయి. అన్నీ మనం ఫిలప్ చేసేసాం. అన్ని ఫీల్డ్స్, అన్ని షేప్స్ ఫిలప్ అయిపోయాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అలాగే అడ్జసెంట్‌గా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీరిక్కడ చెక్ చేసుకోవడానికి ఒకటి ఆప్షన్ ఉంటుంది గదా! ఇది క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్‌గా వస్తుంది నోటీస్ కంప్లీట్ అని వస్తుంది. కంప్లీట్ అంటే ఇది సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఈ హకారం పజిల్ అనేది ఇలా సాల్వ్ చేయాలండి. ఆహ్, మనకి హకారో పజిల్స్ అనేవి చాలా నేను చేసింది ఇది చాలా సింపుల్ పజిల్ ఇది. జనరల్‌గా చాలా కాంప్లికేటెడ్‌గున్నాయి. కాంప్లికేటెడ్‌గా వస్తాయి. కాంప్లెక్స్ కూడా ఉంటాయి. ఇది బిగినర్ పజిల్ ఇది. సో, మీరు అడ్వాన్స్‌కెళ్ళే కొద్దీ మీరు మంచి ఎక్స్‌పర్ట్ హార్డ్ పజిల్స్ ట్రై చేయొచ్చు. సో, ఇది సాల్వ్ అనేది ఇలా ఎలా చేస్తామనేది నేను చూపించాను కదా! ఇలా మీరు చేస్తే కొద్దిగా ఇంకా దీంట్లో ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. నేను రీసెర్చ్ చేయలేదు. బట్ ప్రస్తుతానికైతే నేను ఇది బేసిక్ ఎలా సాల్వ్ చేయాలనేది నేను చూసాను. నేను మంచి టిప్స్ ఉంటే నేను ఫ్యూచర్ సెషన్స్‌లో నేను చెప్తాను. ఎలా మంచి కాంప్లెక్స్ టైప్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. సో, ఈరోజు సెషన్ ఏంటంటే ఇదండి. ఈరోజు పజిల్స్ మనం సాల్వ్ చేసాం కదా! సో, మనం నెక్స్ట్ సెషన్‌తో మళ్ళీ మంచి పజిల్‌తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.